ఓం శ్రీ మాత్రే నమః. కాత్యాయని అవతారం దుర్గామాత యొక్క 6వ అవతారం. ఋషి అయిన కాత్యాయనుడు మహాదేవిని ఘనమైన తపస్సు చేసి తన కూతురుగా జన్మించమని ప్రార్థించాడు. ఆ దేవి ఆయన కుమార్తెగా అవతరించింది. అందువల్ల ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. ఈ అవతారానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుడు మహిషం లాంటి శరీరాన్ని కలిగి ఉండేవాడు. అతడు కఠినంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఒక వరం కోరాడు. దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ నేను చనిపోకూడదు, కేవలం ఒక స్త్రీ శక్తి చేతనే నా అంతం కావాలి అని. తదుపరి మహిషాసురుడు దుష్టుడిలా ప్రవర్తించసాగాడు. ముల్లోకాలను బాధించగా దేవతలు త్రిమూర్తులను ప్రార్థించారు. వారందరి శక్తులు కలిసి ఒక అద్భుతమైన రూపాన్ని సృష్టించారు. ఆమె కాత్యాయని మాత. అమ్మవారు త్రిశూలంతో ఖడ్గంతో మహిషాసురుని వధించడం జరిగింది.